దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాది దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలు చూస్తూ ధైర్యంగా ఎదుగుతున్నారా? ఆత్మీయంగా బలం పొందుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా బలాభివృద్ధి చెందినట్లుగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వ్యక్తింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈరోజు దేవుని బిడ్డలారా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సమృద్ధి అయిన పంట మనం కోసుకునే వారిగా ఉంటామని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోసపోకుడి, దేవుడైతే వ్యక్తించబడడు, కానీ మనం జ్ఞానంగా నడుచుకోవాలని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మోసపోవద్దు ఏ విషయంలో కూడా. ఇప్పుడు దేవాది దేవుడు మరి నిన్ను దీవిస్తాను అంటే ఆ విషయాన్ని మనం బలంగా నమ్మాలి. ఎందుకు నమ్మకపోతే మనమే మోసపోతాం. దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అంటే మనం నమ్మాలి. దేవుడు నీకు కార్యం చేస్తాడంటే నువ్వు నమ్మాలి. దేవుడు నీ గర్భం తెరుస్తాడంటే నువ్వు నమ్మాలి. నమ్మకపోతే మనకు ఫలితం ఆ పంట మనం కోసుకోలేం, మనమే మోసపోతాం. దేవుడు వ్యక్తించబడడు. ఆయన సకల సమృద్ధి కలిగిన వాడు. సుఖ సంపదలు సర్వ ఆశీర్వాదములకు కారణభూతుడు. అన్నీ ఆయనకు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన ఇస్తానన్నప్పుడు, ఆయన దీవిస్తానన్నప్పుడు నమ్మితే సమస్తం దేవుడు మనకు సహాయం చేయగలడు. ఒకవేళ నమ్మకపోతే మనమే మోసపోయిన వారు అయిపోతాం. కనుక దేవుడు ఇస్తానంటున్నాడు, దేవుడు దీవిస్తానంటున్నాడు. నీ ఉద్యోగంలో, నీ వివాహంలో, నీ గర్భఫలంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఆర్థిక పరిస్థితుల విషయంలో